హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బియ్యం పిండి అలాగే పాలకూర క్యాబేజీతోని సాఫ్ట్గా ఉండే రొట్టెలు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మనం ఈరోజు చేసుకున్న రొట్టెలు రేపటి దాకా అయినా చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి, చాలా హెల్దీ అండి. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక వెడల్పు బౌల్ తీసుకొని ఒక కప్పుడు వరకు బియ్యం పిండి వేసుకోండి. మనము ఏ కప్పుతోనైతే బియ్యం పిండి వేసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పాలకూరను వేసుకోండి. పాలకూరను సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ని మొత్తం వడగట్టేసుకున్నాక పాలకూరను వేసేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న ముక్క క్యాబేజీని కూడా తురుముకొని వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. కలర్ కూడా చాలా బాగా వస్తుంది మనకి రొట్టెల మట్టుకు. పసుపు కూడా యాడ్ చేసుకున్నాక ముందే వాటర్ ఏమి యాడ్ చేయకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం వేసుకున్న పిండిలో చక్కగా పాలకూర క్యాబేజీ అంతా కలిసే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీకి అయితే మనం పిండి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా ఉండేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చుట్టానికి ట్రై చేయండి. ఇక్కడ పిండి ముద్దనైతే కలుపుకున్నాం కదా, ఇంక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ మీకు నేను చూపిస్తున్నాను. పిండి అనేది చక్కగా సాఫ్ట్గా నానింది. మనం బియ్య పిండితో చేసుకుంటున్నాం కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పొద్దున్న చేసుకున్న రొట్టెలు మనకు సాయంత్రం ఏంటి మళ్ళీ తెల్లారి నెక్స్ట్ డే కూడా అలాగే సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి. ఇంకా మళ్ళీ పిండిని అంతా ఒక్కసారి కలుపుకున్నాక దాంట్లో నుంచి మనం చపాతీకి అయితే ఏ సైజ్ పిండి ముద్దను తీసుకుంటామో అదే సైజ్ పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్లాగా చుట్టేసుకొని కొద్దిగా పొడి పిండి వేసేసుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చేతితోటే ప్రెస్ చేసుకుంటున్నానండి. చపాతీ కర్రతో చేసుకుంటే మనం క్యాబేజీ వేసుకున్నాం కదా, చపాతీ కర్రకి అంటుకుపోతుంది కాబట్టి కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ చేతితోనే ప్రెస్ చేసేసుకోండి. ఒకవేళ మీకు ఇలా వీలు కాకపోతే చపాతీ కర్రతోనైనా లాటిచ్చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం చేసుకునే రొట్టెలు అనేటివి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉంటాయండి. చక్కగా చేతితోటే ప్రెస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పొడిపిండి వేసుకొని చక్కగా ఇలా చేతితోటి ఈ మాత్రం మందంగా వచ్చే విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర రొట్టెనైతే వేసేసుకొని చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. చక్కగా మనకు నచ్చితే కూరైనా లేదైనా చట్నీతోనైనా సర్వ్ చేసుకొని వేడిగా తింటే మటుకు చాలా బాగుంటాయండి. మనం హెల్దీగా చేసుకున్నాము. బియ్యం పిండి అలాగే పాలకూర క్యాబేజీతో చేసుకున్నాం కదా, చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కారంగా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ ఇంకో పక్క కూడా కాలాక మళ్ళీ తిప్పుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చేసుకున్నాక ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా బియ్యం పిండితో అలాగే పాలకూర క్యాబేజీ వేసుకొని రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ రొట్టెలతో నేనైతే ఇక్కడ క్యాబేజీ కారం అనేది ప్రిపేర్ చేశానండి. క్యాబేజీ రొట్టెలు అలాగే క్యాబేజీ కారంతోనైతే సర్వ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి రొట్టె తినేటప్పుడు మనం క్యాబేజీ వేసుకున్నాం కదా, అది మధ్యలో తగులుతూ మనకు పంట కింద కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. హెల్దీగా చేసుకున్నాం కదా, చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.